ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు సాహసోపేతమైందని విజయవాడలో జరిగిన సమావేశంలో జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ అన్నారు. ఇక దీనిపై ఎలాంటి మార్పులను అనుమతించొద్దని అన్నారు. సిజేఐ జస్టిస్ జీవై క్విడ్ ప్రోకోలో భాగంగానే పార్టీలకు ఎన్నికల బాండ్లు వస్తున్నాయని, తాము ఎన్నికల కమిషన్కు గతంలోనే విన్నవించామని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఇంకా ఎన్నో సంస్కరణలు వస్తే గానీ భారత రాజకీయ వ్యవస్థ రిపేరు కాదని ఆయన పేర్కొన్నారు. బాండ్స్ వల్ల కేవలం కొన్ని ప్రస్థాపిత పార్టీలకే కార్పొరేట్ల దగ్గర నుంచి ఫండ్స్ రావడం, వీటి వల్ల వారు బలోపేతమై మిగతా పార్టీలను అణగదొక్కడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఒక అడ్డుగోడలుగా ఈరోజు ఇచ్చిన జడ్జిమెంట్ నిలుస్తుంది. సుప్రీంకోర్టు ముఖ్యంగా ఇది క్విడ్ ప్రోకో అరేంజ్మెంట్ అని చెప్పారు. అంటే ఈ కార్పొరేట్లు వీళ్లకు డబ్బులు ఇచ్చి వీళ్ళ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా పనులు చేయించుకోవడానికి ఇస్తున్న డబ్బులు ఈ మొత్తం నాకు ఇది మీకు అది అన్న విధంగా క్విడ్ ప్రోకో జరుగుతోంది. కాబట్టి దీన్ని రద్దు చేస్తూ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు వచ్చిన డబ్బులన్నింటినీ కూడా ఎవరైతే ఇచ్చారో వాళ్లకు మళ్ళా తిరిగి ఇవ్వవలసిందిగా కూడా సుప్రీంకోర్టు ఇవ్వడం చాలా గొప్ప విషయం. తర్వాత దీనికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ కానీ ఏదైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అది పూర్తిగా ఈ ఎన్నికల వ్యవస్థలను అది విధ్వంసం చేయడమే అన్నది నా అభిప్రాయం. అందువల్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆహ్వానం చేస్తూ అన్ని పార్టీలు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన డిపాజిట్స్ అన్నీ కూడా ఎవరైతే డబ్బులు పెట్టుబడి పెట్టారో వాళ్ళకు మళ్ళా తిరిగి ఇచ్చేస్తారని నేను కోరుకుంటున్నాను.